హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో రెనో 12 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో రెనో 12, రెనో 12 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 23 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. దీని బిల్డింగ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ అలాగే ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ని యూజ్ చేసామని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏ గ్లాస్ యూజ్ చేశారో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రెండు ఫోన్స్ కూడా సేమ్ ఫీచర్స్తో వస్తున్నాయి. ఎక్కడెక్కడ తేడా ఉంటుంది అంటే నాకు ప్రాసెసర్, బ్యాక్ కెమెరా అలా తప్ప ఇంకెక్కడ అయితే తేడా అయితే ఏముండదు. చూడండి, నేను చెప్తాను. రెండు మొబైల్స్లో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ మైక్రో క్వాడ్ ఫర్వర్డ్ ఎడ్జెస్తో వస్తుంది అనమాట. 128Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉండడం జరుగుతుంది. ఇక రెనో 12 చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8250 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ప్రోలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్తో వస్తాయి. రెండు చూసుకున్న స్టార్ స్పీడ్ ఎడిషన్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ బ్యాటరీ కూడా సేమ్ ఉంటాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ ఆటో ఫోకస్ తో వస్తుంది. సామ్సంగ్ సెన్సార్స్ యూజ్ చేయడం జరిగింది రెండు ఫోన్స్ కూడా. ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే మెయిన్ కెమెరాస్ అయితే చేంజ్ అయిపోతాయి. కెమెరాస్ సేమే ఉంటాయి మెగాపిక్సెల్స్, కాకపోతే సెన్సార్స్ చేంజ్ అవుతాయి. రెనో 12 చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. అదే ప్రోలో చూసుకున్నట్లయితే 890 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇది కూడా సోనీ 355 సెన్సార్తో వస్తాయి. ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ సెన్సార్తో వస్తాయి. రెండు కూడా 50 మెగాపిక్సెల్స్ 2x జూమ్ సపోర్ట్ చేస్తాయి. టెలిఫోటో అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడిషనల్ ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ రెండు ఫోన్స్ కూడా Android 14తో వస్తాయి. కలర్ OS 14 మీద వస్తాయి. అలాగే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, IP65 రేటింగ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే రెనో 12 చూసుకున్నట్లయితే సింగిల్ స్పీకర్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.25 mm థిక్నెస్ ఉంటుంది. 179 grams వెయిట్ ఉంటుంది. అలాగే ప్రో వర్షన్లో చూసుకున్నట్లయితే ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.55 mm థిక్నెస్ ఉంటుంది. 183 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి అనమాట. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చేసినట్లయితే రెనో 12 బేస్ మోడల్ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 31,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే ఐఎన్ మోడల్ ఉంటుంది కదా, 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 36 అంటే 36,700 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది. ఇక ప్రో విషయానికి వచ్చేసినట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర 39,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే హైఎండ్ మోడల్ ఉంటుంది కదా, 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 45,900 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది. ఇక రెండు మొబైల్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మొబైల్స్ కూడా చైనా కంట్రీలో లాంచ్ అవ్వడం జరిగింది. ఓకేనా, మన ఇండియా కంట్రీలో కాదు. అసలు మన ఇండియాకి వస్తే ఎంత ప్రైస్ పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేస్తున్నా మనది ఛానల్ది, సో దాన్ని కూడా ఫాలో చేయండి. ఎందుకంటే మీకు ఏమైనా డీల్ ఆఫ్ ద డే మంచి ఏమైనా ప్రొడక్ట్స్ సేల్కి వస్తే నేను కింద మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. అలాగే మన ఛానల్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకోరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఎక్కడ లాంచ్ అయిన మొబైల్ అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్లో మీకు వస్తాయి అన్నమాట.